శివశక్తి స్వరూపిణి ఓ మహిళా. శిఖరాగ్రమందు భాగీరథి బ్రహ్మ బాబా ద్వారా ఆబు పర్వత శిఖరాగ్రమందు భాగీరథి బ్రహ్మ బాబా ద్వారా అవతరించెను పరమశివుడు జ్ఞాన సాగరుని జటాజూటాన చైతన్య గంగ భవాని నీవేనమ్మ కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళ కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళ. భారతావనిలో భగవానుడే తెంచే జ్ఞాన కలశము మాతలకు అందించే భారతావనిలో భగవానుడే తెంచే జ్ఞాన కలశము మాతలకు అందించే జ్ఞాన ధనరాశి ఓ మహాలక్ష్మి కలియుగ కల్మషాలు కాలరాయగ నేడు అవతరించిన ఓ కాళీమాత కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళ కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళ. విశ్వ కళ్యాణమే నీదు కర్తవ్యం విశ్వ కళ్యాణకారి జననీ నీవే విశ్వ కళ్యాణమే నీదు కర్తవ్యం విశ్వ కళ్యాణకారి జననీ నీవే జ్ఞాన వీణ గాన వినోదిని చదువుల తల్లి చైతన్య సరస్వతి దుర్గుణ సంహారిణి ఓ దుర్గమాత కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళ కదలి రావమ్మ ఓ జగన్మాత శివశక్తి స్వరూపిణి ఓ మహిళ శివశక్తి స్వరూపిణి ఓ మహిళ శివశక్తి స్వరూపిణి ఓ మహిళ శివశక్తి స్వరూపిణి ఓ మహిళ. ఓం శాంతి. మురళీ డేట్ 13/11/2024. మధురమైన పిల్లలారా, మొట్టమొదట అందరికీ భగవంతుని పాఠాన్ని పక్కా చేయించండి. మనమంతా ఆత్మలు, పరస్పరంలో సోదరులు, భాయి భాయి అయినాము. ప్రశ్న: ఏ విషయంలో శ్రీమతము
మన్మతము నుండి పూర్తి విపరీతంగా ఉంది. జవాబు: మేము మోక్షంలోకి వెళ్తాము అని మనుష్య మతము చెప్తుంది. ఈ డ్రామా అనాది అవినాశి అని శ్రీమతం చెప్తుంది. మోక్షం ఎవ్వరికీ లభించదు. ఈ పాత్రను అభినయించేందుకు నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పినా ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావాల్సిందే. శ్రీమతం ఒక్కటే మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తుంది. మానవ మతాలైతే అనేక ప్రకారాలుగా ఉన్నాయి. ఓం శాంతి. మేము బాబా ఎదురుగా కూర్చొని ఉన్నామని పిల్లలకి తెలుసు. పిల్లలు నా ఎదురుగా కూర్చొని ఉన్నారని తండ్రికి కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణ ఇస్తూ ఉన్నారని, దాన్ని మనం ఇతరులకు ఇవ్వాలని కూడా పిల్లలు మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తండ్రిని వారిచ్చిన శిక్షణలో మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి చదివించే చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇతరులెవ్వరికీ లేనే లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము. ఆ తర్వాత ఇదంతా అర్థం చేయించాలి. మనమంతా సోదరులము. ప్రపంచంలోని ఆత్మలంతా పరస్పరము సోదరులే. అందరూ వారికి లభించిన తమ తమ పాత్రలను ఈ శరీరాల ద్వారా అభినయిస్తూ ఉన్నారు. నూతన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దానిని స్వర్గమని అంటారు. అయితే ఇప్పుడు సోదరులమైన మనమంతా పతితులుగా ఉన్నాము. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. పతితులందరినీ పావనంగా చేయువారు ఆ తండ్రి ఒక్కరే. ఇది పతిత వికారి రావణ ప్రపంచము. రావణుడంటే స్త్రీలోని పంచవికారాలు, పురుషుల్లోని పంచవికారాలు. తండ్రి చాలా సులభమైన పద్ధతిలో అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు కూడా ఇతరులకు ఇలాగే అర్థం చేయించండి. మొట్టమొదట వారు ఆత్మలమైన మన తండ్రి అని, మనమంతా సోదరులమని అర్థం చేయించండి. ఇది సరి అయినదేనా అని అడగండి. మనమంతా సోదరులము అని వ్రాయండి. మన అందరి తండ్రి కూడా ఒక్కరే. మనమంతా ఆత్మలము. వారు పరం ఆత్మ. వారిని అందరూ తండ్రి అని అంటారు. ఇది పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్టే సర్వవ్యాపి మొదలైన చెత్త మురికి అంతా తొలగిపోతుంది. మొదట తండ్రిని గురించి చదివించాలి. మొదట సర్వవ్యాపి అని అంటూ ఉండేవాడిని, కానీ పరమాత్మ సర్వవ్యాపి కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని అర్థం చేయించిన తర్వాతే వారితో వ్రాయించండి. మనమంతా సోదరులము. ఆత్మలంతా వారిని గాడ్ ఫాదర్, పరంపిత పరమాత్మ, అల్లా అని అంటారు. మనమంతా ఆత్మలము, పరమాత్మ కాదు అని మొదట నిశ్చయం చేయించాలి. పరమాత్మ మాలో సర్వవ్యాపకంగా లేరు. అందరిలో ఆత్మ వ్యాపకంగా ఉంది. ఆత్మ శరీరం ఆధారంతో పాత్ర అభినయిస్తుంది. ఈ విషయాన్ని పక్కా చేయించండి. తండ్రి వచ్చి ఈ సృష్టి చక్రము ఆది మధ్యాంతాల జ్ఞానము వినిపిస్తూ ఉన్నారు. ఆ తండ్రి టీచర్ రూపంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఈ చక్రము అనాదిగా తయారై ఉంది. సమానంగా ఎట్లుందో కూడా తెలుసుకోవాలి. సత్య త్రేతాయుగాలు గతించిపోయాయని నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము, సెమీ స్వర్గమని అంటారు. అక్కడ దేవీ దేవతల రాజ్యం నడుస్తుంది. సత్యయుగంలో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. సత్యయుగ ప్రభావము చాలా గొప్పది. దాని పేరు స్వర్గము, హెవెన్. సత్యయుగమును కొత్త ప్రపంచము అని అంటారు. దానినే మహిమ చేయాలి. కొత్త ప్రపంచంలో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. నిశ్చయం చేయించేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. కల్పం ఆయుష్ 5000 సంవత్సరాలు.
ఇప్పుడు సూర్యవంశం అంటే ఏమిటో, చంద్రవంశం అంటే ఏమిటో బుద్ధిలో కూర్చుంది కదా. విష్ణుపురమే పరివర్తనై సీతారాములపురిగా అవుతుంది. వారి వంశం కూడా నడుస్తుంది కదా. 2 యుగాలు గతించిన తర్వాత మళ్ళీ ద్వాపర యుగం వస్తుంది. అది రావణ రాజ్యము. దేవతలు వామ మార్గము లోకి వెళ్ళిపోతారు. అప్పటి నుండి వికారాల పద్ధతి తయారవుతుంది. సత్య త్రేతాయుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మమొక్కటే ఉంటుంది. చిత్రాలు చూపిస్తూ నోటితో కూడా అర్థం చేయించాలి. తండ్రి టీచర్గా అయ్యి మనల్ని ఇలా చదివిస్తూ ఉన్నారు. తండ్రి వచ్చి తన పరిచయం తానే ఇస్తూ ఉన్నారు. పతితుల్ని పావనంగా చేసేందుకు బాబా వచ్చారు కనుక తప్పకుండా శరీరం కావాలి, లేకుంటే తండ్రి ఎట్లా మాట్లాడతారు? నేను చైతన్య సత్యాన్ని, అమరుడును. ఆత్మయే సతో రజో తమోలోకి వస్తుంది. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉంటాయి. జరిగిపోయిన కర్మ వికర్మల సంస్కారాలను ఆత్మనే తన వెంట తీసుకువెళ్తుంది. సత్యయుగంలో అయితే వికర్మలు జరగవు. కర్మలు చేస్తారు, పాత్రను అభినయిస్తారు. కానీ అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచంగా చేసేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి. దానినే సత్యయుగం అని అంటారు. ఇక్కడ కర్మలు వికర్మలుగానే అవుతాయి. దానినే కలియుగం అని అంటారు. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు బాబా ఇరువైపులా ఉన్న విషయాలన్నీ వినిపిస్తూ ఉన్నారు. ఆ తండ్రి టీచరై ఏమియో అర్థం చేయిస్తున్నారో ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత గురువు కర్తవ్యము. పతితులైన మనల్ని మీరొచ్చి పావనంగా చేయండని పిలిచింది మీరే కదా. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పావనంగా అవుతుంది. బంగారం ఎలా ఉంటుందో ఆభరణం కూడా అలాగే ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం తీసుకొని అందులో కల్తీ వేయకుంటే నగ కూడా అదే విధంగా స్వచ్ఛంగా సతో ప్రధానంగా తయారవుతుంది. కల్తీ చేస్తే తమో ప్రధానంగా అవుతుంది. ఎందుకంటే ఇతర లోహము కలుపుతారని తెలుసు కదా. మొట్టమొదట భారతదేశం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పక్షి అంటే సతో ప్రధానంగా కొత్త ప్రపంచంగా ఉండేది. అది ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానంగా అయిపోయింది. మొట్టమొదట స్వచ్ఛమైన బంగారుగా ఉండేది. నూతన ప్రపంచం పవిత్రమైనది, పాత ప్రపంచం అపవిత్రమైనది. కల్తీ ఏర్పడుతూ పోతుంది. ఇదంతా తండ్రే తెలుపుతూ ఉన్నారు. ఏ ఇతర మానవ గురువులకు తెలియదు. మీరొచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. సద్గురు కర్తవ్యము వానప్రస్థ స్థితిలో ఉన్న మనుషులను గృహస్థం నుండి అతీతంగా చేయించడం. స్వయంగా ఆ తండ్రే వచ్చి ఈ జ్ఞానమంతా డ్రామా ప్లాన్ అనుసారంగా ఇస్తూ ఉన్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. వారే స్వయంగా కల్పవృక్ష జ్ఞానమంతా పూర్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. శివబాబా పేరు ఎప్పుడూ సదాశివుడు. మిగిలిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు భిన్న భిన్న నామరూపాలు ధరిస్తాయి. తండ్రేమో పిలుస్తారు, కానీ వారెవరో వారు మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు భాగ్యశాలి రథంలో ఎలా వస్తారో తెలియదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారో వారు అంతిమ జన్మలోనే శరీరంలో వస్తాను రాజాదిరాజుగా తయారు చేసేందుకు భాగ్యశాలి రథంలో ప్రవేశించాల్సి వస్తుంది.
మొదటి నెంబర్లోని వారు శ్రీకృష్ణుడు. అతడు నూతన ప్రపంచానికి అధికారి. తర్వాత అతడే కిందకు దిగుతాడు. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య శూద్ర వంశీయులుగా, ఆ తర్వాత బ్రహ్మవంశీయులుగా అవుతారు. బంగారం నుండి వెండి, మళ్ళీ ఇప్పుడు మీరు ఇనుపం నుండి బంగారుగా తయారవుతూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ తండ్రి అయిన నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. నేను ఎవ్వరి శరీరంలో ప్రవేశించానో వారి ఆత్మలో కూడా మొదట కొంచెం కూడా ఈ జ్ఞానం లేదు. అతనిలో నేను ప్రవేశిస్తాను. అందుకే ఇతడు భాగ్యశాలి రథము అని అంటారు. వారు స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను ఇతని అనేక జన్మల అంత్యంలో వస్తాను. గీతలో ఈ పదాలు అక్యురేట్గా ఉన్నాయి. అందుకే గీతను సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు. సంగమయుగంలో తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని, దేవీ దేవతా కులాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇతరుల గురించి అందరికీ తెలుసు, కానీ వీరిని గురించి ఎవరికీ తెలియదు. అనేక జన్మల అంతిమ జన్మలో, అంటే సంగమయుగంలోనే తండ్రి వస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను బీజ రూపాన్ని, కృష్ణుడైతే సత్యయుగ నివాసి. ఇతర సమయాలలో, ఇతర ప్రదేశాలలో అతన్ని ఎవ్వరూ చూడలేరు. పునర్జన్మలలో నామరూప దేశ కాలాలు మారిపోతాయి. మొదట చిన్న బాలుడు చాలా సుందరంగా ఉంటాడు. తర్వాత పెరిగి పెద్దవాడవుతాడు. తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని వదిలి మరో చిన్న శరీరము తీసుకుంటాడు. ఇది తయారైన డ్రామాలో అలా నిర్ణయించబడింది. తర్వాత శరీరంలో అతడిని కృష్ణుడని అనరు. తర్వాత శరీరంలో నామరూపాలు మొదలైనవి వేరుగా ఉంటాయి. సమయము, రూపురేఖలు, తిథి, తారీఖులు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర, భూగోళము ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతాయని అంటారు. కనుక ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. సతో రజో తమోలో తప్పకుండా రావాల్సిందే. సృష్టి పేరు, యుగము పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సంగమయుగము. నేను సంగమయుగంలోనే వస్తాను. దీనిని మనము ఆంతరికంలో పక్కా చేసుకోవాలి. ఆ తండ్రి మనకు తండ్రి, టీచర్, గురువు అయ్యారు. వారు మళ్ళీ మనము సతో ప్రధానంగా అయ్యేందుకు యుక్తుల్ని కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు. గీతలో కూడా దేహసహితంగా దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని ఉంది కదా. మనం ఇంటికి వాపస్ వెళ్ళే తీరాలి. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గంలో ఎంతో శ్రమిస్తారు. అది ముక్తిధామము. కర్మల నుండి ముక్తై మనము నిరాకార ప్రపంచంలోకి వెళ్ళి కూర్చుంటాము. నటించేవారు ఇంటికి వెళ్తే పాత్ర నుండి ముక్తులుగా అవుతారు. అందరూ ముక్తి పొందాలని కోరుకుంటారు, కానీ ముక్తి ఎవరికీ లభింపజాలదు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ పాత్ర చేయడం నాకిష్టం లేదు అని ఎవరైనా అన్నా ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు. అవన్నీ అనేక ప్రకారాల మనుషుల మతాలు. ఇది శ్రేష్టంగా తయారు చేసే శ్రీమతము. మనుషులను శ్రేష్ఠులని అనరు, దేవతల్ని శ్రేష్ఠులని అంటారు. వారి ముందు అందరూ తల వంచి నమస్కరిస్తారు. కనుక వారు శ్రేష్టమైన వారే కదా. కానీ ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు 84 జన్మలు తీసుకోవాల్సిందేనని అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు దేవత, వైకుంఠములోని రాకుమారుడు. అతడు ఇక్కడికి ఎలా వస్తాడు? అతడు గీతను కూడా వినిపించలేదు. కేవలం అతడొక దేవత. అందువల్లే అతడిని అందరూ పూజిస్తారు. దేవతలు పవిత్రులు, పూజించేవారు పతితులుగా ఉన్నారు. నిర్గుణుడైన నాలో ఏ గుణము లేదని మీరు
మమ్మల్ని ఇలా తయారు చేయండని అంటారు? శివుని ముందుకు వెళ్ళి మాకు ముక్తిని ఇవ్వమని అంటారు. వారెప్పుడూ జీవన్ముక్తిలో కానీ జీవన బంధనంలో కానీ రానే రారు. అందుకే ముక్తినివ్వమని వారిని పిలుస్తారు. జీవన్ముక్తిని ఇచ్చేది కూడా వారే అయినారు. ఇప్పుడు మనమంతా బాబా మమ్మ పిల్లలమని, వారి నుండి మనకి అపారమైన ధనం లభిస్తుందని అర్థం చేసుకున్నారు. తెలియనందువలన మానవులు యాచిస్తూ ఉంటారు. తెలివి లేని వారు తప్పక దుఃఖములోనే ఉంటారు కదా. అపారమైన దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ విషయాలన్నీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. అనంతమైన తండ్రిని తెలుసుకున్నందున పరస్పరము ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు. అనాథులుగా అయిపోయారు. వారు హద్దులోని అనాథులు, వీరు బేహద్దు అనాథులు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది పతిత ఆత్మల పతిత ప్రపంచము. సత్యయుగాన్ని పావన ప్రపంచమని అంటారు. కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు. కనుక ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నాయి కదా. పాత ప్రపంచమై వినాశమైపోతుంది. తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచానికి బదిలీ అవుతారు. ఇప్పుడు మనం తాత్కాలికంగా సంగమయుగంలో నిల్చునే ఉన్నాము. పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచం తయారవుతుంది. నూతన ప్రపంచం గురించి మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. కూర్చున్నా లేచినా మనం చదువుకుంటున్నామని చదివించేవారు తండ్రి అని గుర్తించాలి. విద్యార్థులకి ఇది జ్ఞాపకం ఉండాలి. అయినా ఆ స్మృతి నెంబరు వారు పురుషార్థానుసారంగా ఉంటుంది. తండ్రి కూడా నెంబరు వారు పురుషార్థానుసారం ప్రియ స్మృతులను తెలుపుతారు. బాగా చదివే వారిని టీచర్ తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత తేడా ఏర్పడుతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు ధారణ చేయాలి. ఒక్క తండ్రి పట్ల తప్ప ఎవ్వరి వైపున బుద్ధి పోరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలెలా నశిస్తాయి? మాయ పదే పదే మీ బుద్ధి యోగాన్ని తుంచేస్తుంది. మాయ చాలా మోసగిస్తుంది. భక్తి మార్గంలో నేను లక్ష్మిని చాలా పూజించేవాడినని ఈ బాబా తన ఉదాహరణను ఇస్తూ ఉన్నారు. లక్ష్మి పాదాలు ఒత్తుతున్నట్లు చిత్రములో చూసి నేను ఆమెను దాని నుండి విముక్తి చేయించాను. శ్రీబాబా స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు పోతే, ఓ బుద్ధి, నీవు మరోవైపు ఎందుకు వెళ్తావు అని నాకు నేనే చెంపదెబ్బ వేసుకునేవాడిని. చివరికి వినాశనం స్థాపన కూడా చూశాను. సాక్షాత్కారాలు అవ్వాలనే ఆశ కూడా పూర్తి అయింది. కొత్త ప్రపంచం వస్తుందని, నేను ఇలా తయారవుతానని అర్థమైంది. పోతే ఈ పాత ప్రపంచమైతే వినాశమైపోతుందని దృఢ నిశ్చయము ఏర్పడింది. మా రాజధాని కూడా సాక్షాత్కారమైంది. అటువంటప్పుడు ఈ రావణ రాజ్యాన్ని ఏం చేసుకోవాలి? స్వర్గ రాజ్యాధికారమే లభిస్తున్నప్పుడు దీనినేమి చేసుకోవాలి? ఇలా నిర్ణయించుకోవడమే ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడే ప్రవేశించి నా బుద్ధిని నడిపించారు. జ్ఞాన కలశమేమో మాతలకు లభించింది. అందుకే సర్వస్వము మాతలకే ఇచ్చేశాను. మీరు ఈ కార్య వ్యవహారాలన్నీ సంభాళించండి. అందరికీ నేర్పించండి. నేర్పిస్తూ ఇంతవరకు వచ్చారు. క్రమక్రమంగా ఒకరు వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి. ఆత్మ పవిత్రమవుతూ పోతుంది. తర్వాత ఆత్మకు శరీరం కూడా పవిత్రమైంది కావాలి. అర్థం కూడా చేసుకుంటారు. కానీ మాయ మరిపింప చేస్తుంది. 7 రోజుల కోర్సు తీసుకోమని మీరు చెప్తే రేపటి నుండి వస్తామని చెప్తారు. 2వ రోజు మాయ తినేస్తుంది. రానే రారు. భగవంతుడు చదివిస్తున్నారంటే వచ్చి చదువుకోరు.
తప్పకుండా వస్తామని కూడా అంటారు. కానీ మాయ ఎగరగొట్టేస్తుంది. రెగ్యులర్గా రారు. కల్ప క్రితము ఎవరైతే పురుషార్థం చేశారో వారు తప్పకుండా చేస్తారు. వేరే దుకాణం ఏదీ లేదు. మీరు చాలా పురుషార్థం చేస్తారు. పెద్ద పెద్ద మ్యూజియంలు నిర్మిస్తారు. కల్ప క్రితం అర్థం చేసుకున్నవారే అర్థం చేసుకుంటారు. వినాశనం అవుతుంది. స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ చదువుకొని ఫస్ట్ క్లాస్ శరీరం తీసుకుంటుంది. ఇది మీ లక్ష్యం కదా, ఎందుకు గుర్తుండదు? ఇప్పుడు మనము నూతన ప్రపంచంలోకి మన పురుషార్థానుసారం వెళ్తాము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: బుద్ధిలో ఇది సదా గుర్తుండాలి. మనం ఇప్పుడు కొంత సమయం కొరకు సంగమయుగంలో కూర్చొని ఉన్నాము. పాత ప్రపంచం వినాశమవుతూ మనము కొత్త ప్రపంచంలోకి బదిలీ అవుతాము. అందుకే దీని నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి. సర్వ ఆత్మలకు తండ్రి పరిచయాన్ని ఇచ్చి కర్త కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని వినిపించాలి. మొట్టమొదట భగవంతుని పాఠాన్ని పక్కా చేయించాలి. వరదానము: శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలం ద్వారా సదా సంపన్నంగా ఉండే ఎవర్ హెల్దీ భవ. సంగమయుగంలో ఇప్పుడిప్పుడే చేస్తారు. ఇప్పుడిప్పుడే శ్రేష్ఠ ప్రాప్తి అనుభవం అవుతుంది. ఇదే ప్రత్యక్ష ఫలము. అన్నిటికంటే శ్రేష్టమైన ఫలము సమీపత అనుభవం అవ్వడం. ఈ రోజుల్లో సాకార ప్రపంచంలో ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు సాధనం ఫలాలు అని చెప్తారు. పిల్లలైన మీరు ప్రతి సెకండు ప్రత్యక్ష ఫలాన్ని తింటూనే ఉంటారు. అందుకే ఎవరు హెల్దీగా ఉండనే ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ స్థితిగతుల ఎలా ఉన్నాయి అని అడిగితే ఫరిస్తాల గతి మరియు స్థితి సదా ఖుష్హాల్గా ఉంటుందని చెప్పండి. స్లోగన్: అందరి ఆశీర్వాదాల ఖజానాతో సంపన్నంగా అయితే పురుషార్థంలో శ్రమ చేయవలసిన పని ఉండదు. అచ్చా, ఓం శాంతి. తెలుసుకో ఆత్మవై తనువేమి శాశ్వతమా, తెలివైన జన్మలనే తెరతీసి చూడుమా. తెలుసుకో ఆత్మవై తనువేమి శాశ్వతమా, తెలివైన జన్మలనే తెరతీసి చూడుమా. తెలుసుకో ఆత్మవై. ఇల్లనుచు ఇల్లాలనుచు ఈ బ్రతుకు శాశ్వతమా, ఇల్లనుచు ఇల్లాలనుచు ఈ బ్రతుకు శాశ్వతమా. కలలోని భోగము కనుచు కనలేవు శాశ్వతమేమి. తెలుసుకో ఆత్మవై.
జన